వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మికనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ఉండబోతోందంటూ తెలుస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకను తప్పించినట్లుగా ప్రచారం కొనసాగుతుంది. కొత్త ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు యువనేత రాజీవ్ రెడ్డిని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మేరకు కూడా ఎమ్మికనూరులో సంబరాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అనుచరులు సోమప్ప సర్కిల్లో కూడా బాణాసంచా కాల్చారు. అనుచరులు బుట్టా రేణుకను తప్పించి కూడా ఇక ఈ ప్లేస్లో యువనేత రాజీవ్ రెడ్డిని కూడా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎమ్మికనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు బుట్టా రేణుకను చేతి నుండి కూడా జారిపోయాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మికనూరు ఇన్ఛార్జ్ నుంచి తప్పించడానికి కారణాలు ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది అధికారికంగా అయితే ఇప్పటికి సమాచారం లేదు, కానీ రేపు ప్రకటన వస్తుందంటూ ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అనుచరులు సోమప్ప సర్కిల్లో భారీగా బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే గతంలో 2023-24 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బుట్టా రేణుక పోటీ చేయడం జరిగింది. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె టీడీపీలో చేరారు. తర్వాత 2019 ఎన్నికల ముందు ఆమె మళ్ళీ వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమెకు ఎలాంటి టికెట్ కేటాయించలేదు. అయితే 2024 ఎన్నికల్లో ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఏదైతే ఆమె చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆ చేనేత సామాజిక వర్గ ఓట్లు ఎన్నికల్లో ఉపయోగపడతాయంటే జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్ తప్పు కావడంతో మరోసారి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కుటుంబాన్ని మళ్ళీ ఆశ్రయించారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే ఎర్రకోట అంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంగా పేరు పొందింది. అయితే ఈ వ్యవహారాలన్నింటిపైన క్షుణ్ణంగా పరీక్షిస్తున్న వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం నడుస్తుంది. రేణు, ఇక కొత్త ఇన్ఛార్జిగా ఇటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి కూడా అధికారికంగా పేరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చారు. ఇన్ఛార్జీలు మార్చినప్పుడు ఆయన ఈక్వేషన్ మరోసారి తప్పు అవడంతో ఆయన మళ్ళీ క్షేత్రస్థాయి పైన దృష్టి పెట్టారు. ఏదైతే కీలకమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నారో గెలిచే నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయామంటూ ఆయన ఆరా తీసిన తర్వాత కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను మార్చడం వల్ల ఓడిపోయామంటూ ఆయనకు నివేదికలు అందడంతో ఆయన ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎర్రకోట కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వారు దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి. ఈ వ్యవహారాలన్నీ గమనించిన తర్వాత ఏదైతే కుల ఈక్వేషన్ లో పొరపాటు జరగడంతో ఆయన మళ్ళీ తనకు బలమైన నేతలుగా, తనకు బలమైన వర్గంగా ఉన్న వారిని పిలిపించినట్టు సమాచారం. అయితే ఈ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడం, ఆయన వయసు దాదాపు 80 సంవత్సరాల దగ్గర ఉండటంతో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన కూడా తగినంత స్థాయిలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు ఏదైతే మనవడు రాజీవ్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. అయితే రేపో ఎల్లుండో ఆయన అధికారిక నియామకం వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పైన అది నిజమా కాదనేది మనం వేచి చూడాలి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఎమ్మికనూరులోనైతే ఇన్ఛార్జి మార్పు మీద అయితే ఇప్పుడు జోరుగా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఏదైతే క్యాలిక్యులేషన్స్ గతంలో కూడా ఓట్ల క్యాలిక్యులేషన్లో కూడా ఎంపీ బుట్టా రేణుకను, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బుట్టా రేణుకను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఇక ఇప్పుడు మాజీ ఎంపీ బుట్టా రేణుకను అక్కడి నుంచి కూడా ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పిస్తున్నట్లుగా కూడా ప్రచారం కొనసాగుతూ ఉంది. కొత్త ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు ఎవరైతే అక్కడ పొలిటికల్గా కూడా 70 దశాబ్దాల నుంచి కూడా పొలిటికల్గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇక యువనేత రాజీవ్ రెడ్డిని కూడా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మికనూరులోనైతే ఈ మేరకు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మికనూరులో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అనుచరుడు సోమప్ప సర్కిల్లో కూడా ఇక బాణసంచా కాల్చారు అనుచరులు. ఈ మేరకు కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్, మరి ఎమ్మికనూరులో ఏం జరుగుతుంది, ఇన్ఛార్జి మార్పు మీద డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి ఖలీల్ని అడిగి తెలుసుకుందాం. ఖలీల్, వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ఎమ్మికనూరులో డీటెయిల్స్ ఏంటి?
రేణుశ్రీ మనం చూడొచ్చు, కర్నూలు జిల్లాలో ఒక కొత్త మార్పు అనేది ఏర్పడింది. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈ కొత్త ఇన్ఛార్జ్ ప్రకటిస్తారని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇప్పటికే తాడేపల్లిలో వైఎస్ జగన్ తో ఇన్ఛార్జ్ బుట్ట రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమావేశమైనట్లు విషయం చర్చిస్తున్నామని తెలుస్తుంది. వైఎస్ జగన్ ఇన్ఛార్జిగా ఉన్న బుట్ట రేణుకను ఎంపీగా వెళ్లాలని సూచించినట్లు మనకు సమాచారం అందుతుంది. కొత్తగా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మనవడు రాజీవ్ రెడ్డిని నియమిస్తున్నట్లు జగన్ తెలిపారని ఎమ్మెగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాలుస్తున్నట్టు సంబరాలు జరుపుకుంటున్నారు. ఖలీల్, అసలు ఈ నిర్ణయానికి కారణాలు ఏంటి? మామూలుగా అయితే బీసీ పెద్ద ఆయన పట్టుబట్టినాడని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పట్టుతోనే ఇది సాధించాలని తెలుస్తుంది మనకు. దీంతో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్త ఉత్కంఠ గందరగోళం నెలకొంది. అయితే ఇక రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందా ఏంటి? తెలిసిన వారి ఫోన్లో సమాచారం తెప్పించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు మాత్రము ఖాయమని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ లోకల్ గా ఎమ్మెగనూరులో రేపు అధికారంగా ఉత్తర్వులు వస్తాయి అంటున్నారు. అధికార ఉత్తర్వులు వస్తే ఈ అంశంపై తెరపైకి రానుంది మనిషి. అయితే ఇక ఎమ్మెగనూరులో ఇతన్ని గనక ఇన్ఛార్జిగా నియమిస్తే, ఇప్పుడు బుట్ట రేణుకను తప్పించి గనక కలిసి వచ్చే పరిణామాలు ఏంటి, ఈక్వేషన్స్ ఏంటి ఇటు రాజీవ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తే? అంటే కార్యకర్తలు ఒక కొత్త జోష్ నింపారని మామూలుగా అయితే అనుచరులు చెప్తున్నారు. కొత్త ఇన్ఛార్జ్ 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి మనము వచ్చే నెక్స్ట్ లో ఎమ్మెల్యేగా గెలుచుకుంటామనేది కూడా వైఎస్ జగన్ కి చెప్పినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అంటే రాజీవ్ రెడ్డి ఫ్యామిలీ బలం కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి బాగా కలిసి వస్తుంది. దీనివల్ల కూడా ఎక్కువ మంది ఆదరణ లభిస్తుంది, బలపడుతుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మికనూరులో అని చెప్పి కూడా ఇప్పుడు అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారని చూడాలా? ఖచ్చితంగా రేణుశ్రీ, మనం అయితే ఖచ్చితంగా బలం అయితే ఉంది. పెద్ద ఎత్తున అయితే వీళ్ళకి అనుచరులు కూడా చాలా మంది వీళ్ళ సైడే ఉన్నారు. గతంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ప్రకటించిన బుట్ట రేణుక సైడ్ కూడా సగం 50 ఉన్నందువల్ల ఇప్పుడే ప్రకటించినందుకు కొత్త జోష్ నింపుతుందనేది ఎమ్మెగనూరులో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ఖలీల్. ఇక పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా యువనేత రాజీవ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. దీంతోనైతే ఆయన అనుచరులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. దీంతో కూడా ఒక జోష్ పార్టీలో నిండునుంది. ఎమ్మిగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ ఇంకా మరింతగా కూడా బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పుడు రాజీవ్ రెడ్డి వస్తున్నారు. దీంతో కూడా పార్టీలో కొత్త జోష్ నెలకొంటూ ఉంటుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు కానీ ఇదంతా కూడా చాలా దోహదపడుతుంది. ఎమ్మిగనూరులో పార్టీ బలోపేతానికి బాగా ఇది ప్లస్ అవుతుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా అభినందిస్తూ కూడా ఈ మేరకు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు.